హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూబ్ ఇంగ్లీష్ లెర్న్ విత్ ఫన్. ఈరోజు ఫ్రెండ్స్ మనము స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్లో డే 25లో ఉన్నాము. ఈరోజు మనము షుడ్ యొక్క యూసేజ్, అదేవిధంగా మస్ట్ యొక్క యూసేజ్ని తెలుసుకోబోతున్నాం. ఈ షుడ్, మస్ట్ ఈ రెండు కూడా మనకి మోడల్ వెబ్స్ కిందకి వస్తూ ఉంటాయి. ఈ మోడల్ వెబ్స్ మనం ఏవైతే చేయాల్సిన పనులు ఉన్నాయో అవి మనకు తెలుపుతూ ఉంటాయి. లేదంటే సలహాలు ఇవ్వాలన్నా మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో, తప్పకుండా చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో, మన యొక్క అభిప్రాయాన్ని మనము యొక్క 3 కండిషన్ని చెప్పడానికి మనము ఈ మోడల్ వెబ్స్ని వాడుతూ ఉంటాము. ఈరోజు మనం క్లాస్లో షుడ్ యొక్క యూసేజ్, మస్ట్ యొక్క యూసేజ్ని తెలుసుకోబోతున్నాం. షుడ్ అనేది మనము ఎవరికైనా ఒక ఐడియా చెప్పాలన్నా, ఒక పని నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు మనము షుడ్ని వాడుతూ ఉంటాము. అదే మనము మస్ట్ని ఎప్పుడు వాడతామంటే, తప్పకుండా నువ్వు ఈ పనిని చేయాలి, చేసి తీరాలి, నువ్వు తప్పకుండా ఈ పని చేయాలి, ఇట్స్ యువర్ డ్యూటీ అని చెప్పినప్పుడు మనము మస్ట్ని వాడుతూ ఉంటాము. వెన్ ఎవర్ యూ వాంట్ టు రికమెండ్ అన్ ఐడియా టు ఎనీవన్, ఎవరికైతే మీరు ఒక ఐడియాని రికమెండ్ చేయాలనుకుంటున్నారో, వెన్ ఎవర్ యూ వాంట్ టు రికమెండ్ అ సజెషన్, వెన్ ఎవర్ యూ వాంట్ టు గివ్ ఎనీ ఐడియా టు యువర్ ఫ్రెండ్, దెన్ యూ కెన్ యూజ్ షుడ్. అప్పుడు మీరు షుడ్ని వాడచ్చు. చూద్దాము. మస్ట్, షుడ్. దీంట్లో షుడ్ ఏంటంటే, మీరు ఒకరికి ఐడియా ఇవ్వాలన్నా, సలహా ఇవ్వాలన్నా, రికమెండేషన్ చేయాలన్నా, నువ్వు ఇది ఇలా చేస్తే బాగుంటుందిరా అని మనం చెప్పినప్పుడు, యూ షుడ్ డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ ఫర్ సేక్ ఆఫ్ యువర్ గుడ్ హెల్త్. నీ హెల్త్ కోసం నువ్వు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలన్నప్పుడు ఇది ఒక సలహా. నువ్వు రికమెండ్ చేస్తున్నావు. ఏం రికమెండ్ చేస్తున్నావు? యు ఆర్ రికమెండింగ్ యువర్ ఫ్రెండ్ టు డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. దెన్ సింప్లీ డిజైరబుల్ యాక్షన్, మీ నుంచి అంటే అవతల వ్యక్తి నుంచి మీరు కావాలనుకున్న కోరిక చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు మీరు షుడ్ని వాడతారు. అదేవిధంగా ఇట్స్ లైక్ అ గుడ్ ఐడియా, వాళ్ళకు ఉపయోగపడే ఐడియా ఇచ్చినప్పుడు మనం షుడ్ని వాడతాం. కానీ షుడ్ కంటే గట్టిది మస్ట్, తప్పనిసరిగా చేయాల్సిన పని. ఈ సలహాని పాటించినా ఒకటి, పాటించకపోయినా ఒకటే. ఎందులో? షుడ్లో. కానీ మస్ట్లో మాత్రం వీ నీడ్ టు ఆర్ వీ హ్యావ్ టు, తప్పకుండా మనం చేయాల్సిన పనిని మస్ట్ అని అంటాము. వీ మస్ట్ రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్, వీ మస్ట్ రెస్పెక్ట్ అవర్ నేషనల్ యాంథమ్, వీ మస్ట్ రెస్పెక్ట్ అవర్ నేషనల్ లీడర్స్. ఈ రకంగా తప్పనిసరిగా చేయాల్సినవి. ఇప్పుడు వచ్చేసి ఈ పాండమిక్ కండిషన్లో వీ మస్ట్ వేర్ శానిటైజర్ అండ్ మాస్క్. తప్పనిసరిగా మనము మాస్క్ని, శానిటైజర్ ఇది తప్పకుండా చేయాల్సింది. యూ షుడ్ కాదు ఇక్కడ ఏంటంటే ఇది మన డ్యూటీ, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి కండిషన్ ఎక్కువగా అయిపోయింది అనుకోండి, దేశం మొత్తం పాడైపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీ మస్ట్ వేర్ మాస్క్ అండ్ శానిటైజర్. ఇదేంటంటే తప్పనిసరిగా చేయాల్సిన పనిని మస్ట్ అంటాం. ఇది ఒక ఆబ్లిగేషన్, ఒక డ్యూటీ, తప్పనిసరిగా చేయాల్సిన పనిని మనము మస్ట్ అంటున్నాము. ఇదొక అన్అవాయిడబుల్ రిక్వైర్మెంట్, తప్పనిసరిగా చేయాల్సిన పనిని మనం మస్ట్ అంటున్నాము. ఇదొక రూల్ లాగా మనము తీసుకుంటూ ఉన్నాము. మస్ట్ యొక్క యూసేజ్ మనం నేర్చుకోబోతున్నాము. మస్ట్ అంటే తప్పనిసరిగా చేయాల్సిన పని, ఆబ్లిగేషన్ అని మనం నేర్చుకున్నాము. అంటే డ్యూటీ, మనం చేయాల్సిన పనిని మనము మస్ట్ తోటి సూచిస్తూ ఉంటాము. మస్ట్ అండ్ షుడ్, యూ హ్యావ్ టు డూ అని అంటూ ఉంటాము. కానీ అలా అనకూడదు. మస్ట్ అంటేనే చేయాల్సిన పని, మళ్ళీ షుడ్, ఇవి రెండు కలిపి వాడుతూ ఉంటారు చాలామంది. ఇట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అంటూ ఉంటారు. కానీ రెండు కలిపి వాడకూడదు, ఒకటే వాడాలి. మస్ట్ అంటే చేయాల్సిన పని అని మనము తెలుసుకున్నాము. మస్ట్, ఐ మస్ట్ వర్క్ హార్డ్ ఫర్ మై ఫ్యూచర్, నా ఫ్యూచర్ కోసం నేను తప్పకుండా కష్టపడి పని చేయాలి. మరి ఐ మస్ట్ గో నౌ, నేను తప్పకుండా వెళ్ళాలి. ఇట్స్ గెట్టింగ్ లేట్ ఫర్ మీ, నాకు బాగా లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. ఐ మస్ట్ గో నౌ, నేను వెళ్ళాలి. హీ మస్ట్ నాట్ గో, ఆయన వెళ్ళాల్సిన అవసరము లేదు. హీ మస్ట్ గో, ఆయన వెళ్ళాలి. హీ మస్ట్ నాట్ గో, ఆయనే వెళ్ళాల్సిన అవసరము లేదు. మస్ట్ హీ గో, ఆయన వెళ్ళాలా? మస్ట్ హీ నాట్ గో, ఆయన వెళ్ళకూడదా అని నేను అంటున్నాను. చూద్దాము. ఐ మస్ట్ వర్క్ హార్డ్ ఫర్ మై ఫ్యూచర్. ఐ మస్ట్ ఫాలో ట్రాఫిక్ రూల్స్, తప్పకుండా నేను ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వాలి. వేరింగ్ హెల్మెట్ వైల్ డ్రైవింగ్ ఈజ్ అ మస్ట్, డ్రైవింగ్ చేసేటప్పుడు ఆర్ బైక్ రైడింగ్ చేసేటప్పుడు తప్పకుండా మనము హెల్మెట్ని వేసుకొని ఉండాలి. ఇట్ ఈస్ అ మస్ట్, ఇది తప్పనిసరిగా మనము చేయాల్సిన అవసరము ఉంది అని అంటూ ఉన్నాం. ఇంకా వచ్చేసి సర్టెనిటీ. సర్టెనిటీ అంటే తప్పకుండా, అదే అని క్లారిఫై చేసి, సర్టెనిటీ అంటే తప్పకుండా అని అర్థం వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఏదన్నా ఒక అడ్రస్ పట్టుకొని ఉన్నారు, మీకు తెలుసు అది ఖమ్మంలోనే ఉంది, అదే ఏరియాలోనే ఉన్నారు అని అన్నాం. అలాంటి ఏరియాలో మీరు వెతుకుతూ ఉన్నారు,
ఆ ఇల్లు ఏంటంటే బ్లూ కలర్ బిల్డింగ్ అని చెప్పారు. అక్కడ ఏ బిల్డింగ్ కూడా బ్లూ కలర్లో లేదు, ఆ ఏరియాలో బ్లూ కలర్ బిల్డింగ్ మాదే అని అన్నారు. అలాంటప్పుడు ఓకే, దిస్ మస్ట్ బీ ద కరెక్ట్ అడ్రస్, ఇదే కరెక్ట్ అడ్రస్ అయి ఉండొచ్చు అంటే తప్పనిసరిగా మనము సర్టెనిటీ అంటే ఖచ్చితత్వం ఉంది అని మనము అంటున్నాం. అలాంటి సందర్భంలో మనము మస్ట్ బీని వాడుతూ ఉంటాము. మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు, ఇంకా మీ ఫ్రెండ్ అమెరికా నుంచి రావడం జరిగింది, ఆమెకు తెలియదు అజామ్ అనేది తెలియదు. అజామ్ అంటే ఎగ్జాక్ట్గా 1 o'clockకి మరి ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాంగ్ పాడుతూ ఉంటారు మాస్క్లో అంటే మసీద్లో, తనకి సౌండ్ తెలీదు. ఆ సౌండ్ ఏంటని అడిగింది. వాట్స్ దట్ సౌండ్, ఆ సౌండ్ ఏంటి అని అడిగింది. అప్పుడు మీరు చెప్తారు, ఆ అజామ్ సౌండ్ విని చెప్తారు ఏంటి, దట్ సౌండ్ మస్ట్ బీ ఫ్రమ్ మాస్క్ నుంచి వస్తూ ఉందేమో ఆ సౌండ్ అని. అదేవిధంగా మంచి వాసనలు వస్తూ ఉన్నాయి ఇంట్లో నుంచి, మమ్మీ బిర్యానీ చేస్తూ ఉంది, చికెన్ బిర్యానీ. అప్పుడు మీరు అంటారు దట్ మస్ట్ బీ బిర్యానీ స్మెల్, ఆ స్మెల్ బిర్యానీ స్మెల్ అయి ఉండొచ్చు అని అంటూ ఉన్నారు. చూద్దాము. దట్ సౌండ్ మస్ట్ బీ ఫ్రమ్ మాస్క్, ఆ సౌండ్ మాస్క్ నుంచి వస్తూ ఉందేమో అని అంటూ ఉన్నాము. హీ మస్ట్ బీ ఇన్ పెయిన్, మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, మరి అలాంటప్పుడు మీ ఫ్రెండ్ బాగా బ్లడ్ కారుతూ ఉంది, హీ ఈజ్ బ్లీడింగ్, బాగా బ్లడ్ కారుతూ ఉంది, అప్పుడు మనము హీ మస్ట్ బీ ఇన్ పెయిన్, ఆయన పెయిన్లో ఉండుంటాడు అని మనము అంటూ ఉన్నాము. అదేవిధంగా మరి మీ అఫ్కోర్స్ ఇన్ దట్ యాక్సిడెంట్ హీ లాస్ట్ హిస్ టూత్, ఇప్పుడు బాగా పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ అవుతూ ఉంది, అలాంటప్పుడు యూ మస్ట్ విజిట్ డాక్టర్ ఆర్ యూ మస్ట్ కన్సల్ట్ డెంటిస్ట్, తప్పకుండా నువ్వు డెంటిస్ట్ని కలవాలని నేను చెప్తూ ఉన్నాను. ఇలాంటప్పుడు మస్ట్ ప్లస్ V1 వస్తుంది, ఇది బాగా గుర్తుంచుకోవాలి. మస్ట్ ప్లస్ V1 వస్తుంది. యూ మస్ట్ కన్సల్ట్, యూ మస్ట్ విజిట్, యూ మస్ట్ గో, యూ మస్ట్ కేర్, ఈ రకంగా వస్తూ ఉంటుంది. యూ మస్ట్ నాట్ ప్లే విత్ మ్యాచ్ బాక్స్, యూ మస్ట్ నాట్ ప్లే విత్ ఫైర్ తోటి మీరు ఆడకుండా ఉండాలి అంటే కేర్ఫుల్గా ఉన్నప్పుడు మనము ఇలాంటి ఇండికేషన్ ఇస్తూ ఉంటాం, తప్పకుండా మీరు మంటతోటి అగ్గితోటి ఆడకూడదని చెప్పినప్పుడు. ఈ మోడల్ వెర్బ్స్కి పాస్ట్ టెన్స్ ఉండదు కాబట్టి మరి మస్ట్కి పాస్ట్ టెన్స్ ఏముంటుందంటే హ్యాడ్ టుగా మారుతూ ఉంటుంది. మస్ట్ మనము ప్రజెంట్ టెన్స్లో వాడుకుంటే పాస్ట్ టెన్స్లో అది హ్యాడ్ టుగా మారుతూ ఉంటుంది. చూద్దాము. మస్ట్ V1, హ్యాడ్ టు అనేది V2 అవుతుంది. ఐ మస్ట్ వర్క్ హార్డ్, ఇది ప్రజెంట్ టెన్స్లో, తప్పకుండా నేను హార్డ్ వర్క్ చేయాల్సిన పని నేను చెప్తున్నాను. అదే గతంలో మీరు చేయాల్సిన పని చెప్పారు, చేయాల్సిన పని గురించి చెప్తున్నారు అంటే ఐ హ్యాడ్ టు వర్క్ హార్డ్ టు గెయిన్ సక్సెస్ ఎట్ దట్ టైం, ఆ సమయంలో నేను బాగా వర్క్ చేయాల్సి వచ్చింది అని మీరు గతం గురించి చెప్పినప్పుడు హ్యాడ్ టుగా మారుతుంది. ఐ హ్యాడ్ టు వర్క్ హార్డ్, నేను కష్టపడాల్సిన అవసరం వచ్చింది అంటే ఐ హ్యాడ్ టు వర్క్ హార్డ్ అని అంటూ ఉన్నాము. అదే మీరు ఐ మస్ట్ వర్క్ హార్డ్ ప్రజెంట్ టెన్స్లో చెప్పినప్పుడు దట్ మీన్స్ ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్, నేను తప్పనిసరిగా కష్టపడాలి అన్నప్పుడు ఐ హ్యావ్ టునే మస్ట్గా మనం వాడుతూ ఉన్నాము. ఇక్కడ హ్యావ్ టు అంటే అర్థం ఏంటంటే చేయాల్సిన పని, తప్పనిసరిగా చేయాల్సిన పని అంటే ఐ మస్ట్ వర్క్ హార్డ్, గతంలో చేయాల్సి వచ్చిందంటే ఐ హ్యాడ్ టు వర్క్ హార్డ్ అని వస్తూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూద్దాము. మస్ట్ హ్యావ్ ఎప్పుడు వాడతాము? మస్ట్ హ్యావ్ ఎప్పుడు వాడతామంటే ఫ్రెండ్స్, గతంలో ప్రాబబిలిటీ ఉంది అని చెప్పినప్పుడు, గతంలో అవకాశం ఉందని చెప్పినప్పుడు మనము ఏం వాడతాము? మస్ట్ హ్యావ్ని వాడుతూ ఉన్నాము. ఐ మస్ట్ హ్యావ్ గాన్ టు ద పార్టీ, మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఇన్వైట్ చేసింది కానీ మీరు పార్టీకి ఏదో రీజన్ వల్ల వెళ్ళలేకపోయారు. అలాంటప్పుడు ఇంకా బాగా ఏడుస్తూ ఉంది, మిమ్మల్ని చూసి ఇట్లా పట్టేసుకొని ఏడుస్తూ ఉంది, ఎందుకు రాలేదు నా పార్టీకి అని చెప్పేసి. అప్పుడు మీరు బాధపడుతూ ఆమెను ఓదార్స్తూ ఉంటారు. ఐ మస్ట్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ బట్ ఐ కుడెంట్ అటెండ్, నేను అటెండ్ అవ్వలేకపోయానని చెప్తున్నారు. అప్పుడు హీ మస్ట్ హ్యావ్ గాన్ టు ద పార్టీ, ఆయన పార్టీకి వెళ్ళాల్సింది. ఇది వచ్చేసి మనకు V3 వస్తుంది, ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. మస్ట్ హ్యావ్ ప్లస్ V3, దీన్ని బాగా మనము గుర్తుంచుకోవాలి. షీ మస్ట్ హ్యావ్ ఫౌండ్ ద పర్స్ ఆర్ వ్యాలెట్, షీ మస్ట్ హ్యావ్ ఫౌండ్ ద పర్స్, ఆమెకు పర్స్ దొరికి ఉండుండొచ్చు అని మనము అంటూ ఉన్నాము. అంటే ఇది ప్రాబబిలిటీ, గతంలో అవకాశం ఉందని చెప్పినప్పుడు మనము మస్ట్ హ్యావ్ ప్లస్ V3ని వాడుతూ ఉంటాము. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మర్చిపోమాకండి. మనం ఇంతవరకు నేర్చుకుంది ఏదైతే ఉందో కొన్ని సెంటెన్సెస్ రాశాను, రివైజ్ లాగా ఉంటుంది, చూద్దాము. రాము మస్ట్ గో, రాము తప్పకుండా వెళ్ళాలి. రాము మస్ట్ నాట్ గో, వెళ్ళాల్సిన అవసరం లేదు. రాము మస్ట్ గో, రాము మస్ట్ నాట్ గో, వెళ్ళాల్సిన అవసరం లేదు. మస్ట్ రాము గో, రాము తప్పకుండా వెళ్ళాలా అన్నప్పుడు మస్ట్ రాము గో, తప్పకుండా వెళ్ళాలా అని నేను అంటున్నాను. వెన్ మస్ట్ ఐ గో, ఎప్పుడు నేను వెళ్ళాలి, కరెక్ట్ టైం చెప్పండి.
వెన్ మస్ట్ ఐ గో, ఎప్పుడు నేను వెళ్ళాలి అని అంటున్నాను. ఎప్పుడు రాము వెళ్ళాలి, వెన్ మస్ట్ రాము గో, రాము ఎప్పుడు వెళ్ళాలి అని నేను అంటున్నాను. విత్ హూమ్ మస్ట్ రాము గో, మరి రాము ఎవరితో కలిసి వెళ్ళాలి, విత్ హూమ్ మస్ట్ రాము గో, ఎవరితో రాము వెళ్ళాలి అని నేను అంటున్నాను. అదేవిధంగా వేర్ మస్ట్ దే నాట్ గో, ఎక్కడికి వాళ్ళు వెళ్ళకూడదు, వేర్ మస్ట్ దే నాట్ గో, ఎక్కడికి వారు వెళ్ళకూడదు. మరి ఎక్కడికి రాము వెళ్ళకూడదు అన్నాను అనుకోండి, వేర్ మస్ట్ రాము నాట్ గో, మరి ఎక్కడికి వెళ్ళాలి అన్నాను అనుకోండి, వేర్ మస్ట్ రాము గో, ఎక్కడికి వెళ్ళాలి అని నేను అంటున్నాను. మరి ఇంకా మనము ఏది మస్ట్ హ్యావ్ ప్లస్ V3 ఏదైతే ఉందో దాని గురించి మనం నేర్చుకుందాము. హీ మస్ట్ హ్యావ్ ఆస్క్డ్, ఆయన తప్పకుండా అడిగి ఉండాల్సింది కానీ ఆయనే అడగలేదు. హీ మస్ట్ హ్యావ్ విజిటెడ్ హిస్ మదర్ బిఫోర్ హర్ డెత్, వాళ్ళ మదర్ మరి చనిపోకముందే తప్పకుండా ఆయన విజిట్ చేయాల్సింది. జాబ్ రాగానే అమెరికా వెళ్ళిపోయాడు హ్యాపీగా, కానీ వాళ్ళ మదర్ని ఆయన విజిట్ చేయలేదు. ఆమె చాలా బాధపడుతూ ఉంది. అలాంటి కండిషన్లో తన డెత్ జరిగింది. అప్పుడు వేరే చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే హీ మస్ట్ హ్యావ్ విజిటెడ్ హిస్ మదర్ బిఫోర్ హర్ డెత్, ఆమె చనిపోకముందే ఒకసారి వచ్చి చూసి వెళ్తే పాపం తను బ్రతికేదేమో అని చెప్పి అనే క్షణాలలో మనం మస్ట్ యొక్క యూసేజ్ని నేర్చుకుంటూ ఉన్నాము. షుడ్ యొక్క యూసేజ్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. షుడ్ చేయాల్సిన పని అంటే మస్ట్ అంత గట్టిగా కాదు, ఇదొక ఐడియా, అడ్వైజబుల్, ఒక సజెషన్ లాంటిదని చెప్పినప్పుడు మనము షుడ్ వాడుతూ ఉన్నాము. చేయాల్సిన పని చెప్పినప్పుడు షుడ్ని వాడుతూ ఉన్నాము. షుడ్ అంటే చెయ్యాలి, చేయాల్సిన పని. యూ షుడ్ వర్క్ హార్డ్ ఫర్ యువర్ గుడ్ ఫ్యూచర్, నువ్వు నీ యొక్క భవిష్యత్తు కోసం తప్పకుండా నువ్వు కష్టపడాలి, కష్టపడితే బాగుంటుందని నేను సలహా ఇస్తున్నాను. సో యూ షుడ్ వర్క్ హార్డ్ ఫర్ యువర్ ఫ్యూచర్. షుడ్ బీ, నెక్స్ట్ వచ్చేసి షుడ్ బీ ఎప్పుడు వాడతాము, షుడ్ బీ అంటే ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బీ అంటే ఉండడం, ఉండడం ప్రజెంట్ టెన్స్లో ఉండేదాన్ని మనం బీ అని అంటాము. బీ, యూ షుడ్ బీ, నువ్వు ఇలా ఉండాలి అన్నప్పుడు. అయితే ఈ షుడ్ బీ యొక్క అర్థాలు 2-3 కండిషన్స్లో మనం ఉపయోగిస్తూ ఉన్నాము. ఒకటి వచ్చేసి ఉండాలి, ఇంకోటి వచ్చేసి పంపించాలి, ఇంకోటి వచ్చేసి ఇవ్వబడాలి అనే అర్థాలు ఉన్నాయి. ఈ 3 అర్థాలలో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఉండాలి, షుడ్ బీ అంటే ఉండాలి. యూ షుడ్ బీ ఎట్ హోమ్ రైట్ నౌ, నువ్వు ఈ సమయంలో ఇంటి దగ్గర ఉండాలి. యూ షుడ్ బీ ఎట్ హోమ్ రైట్ నౌ, ఇప్పుడు నువ్వు ఇంటి దగ్గర ఉండాలి అని అంటున్నాను. ఐ షుడ్ నాట్ బీ హియర్, ఐ షుడ్ నాట్ బీ హియర్ విత్ యూ, ఈ టైంలో నేను నీతోటి ఉండకూడదు, నెగిటివ్ సెన్స్లో. ఐ షుడ్ నాట్ బీ విత్ యూ రైట్ నౌ, ఈ సమయంలో నేను నీతోటి ఉండకూడదు. ఐ షుడ్ నాట్ బీ హియర్ విత్ యూ, నేను నీతోటి ఇప్పుడు ఇక్కడ ఉండొద్దు. ఐ షుడ్ బీ దేర్ ఎట్ దిస్ టైమ్, ఈ టైంలో నేను అక్కడ ఉండాలి. ఐ షుడ్ నాట్ బీ హియర్ విత్ యూ రైట్ నౌ, ఇప్పుడు నేను ఇక్కడ నీతోటి ఉండకూడదు అనే సందర్భంలో మనము దీన్ని వాడుతూ ఉన్నాము షుడ్ బీని. యూ షుడ్ నాట్ బీ కేర్లెస్, నువ్వు కేర్లెస్గా ఉండొద్దు. షుడ్ బీ అంటే ఉండడం. యూ షుడ్ నాట్ బీ కేర్లెస్, నువ్వు కేర్లెస్గా ఉండొద్దు, నువ్వు కేర్లెస్గా ఉండొద్దు. యూ షుడ్ నాట్ బీ కేర్లెస్. యూ షుడ్ నాట్ బీ సెల్ఫిష్, నువ్వు సెల్ఫిష్గా ఉండకూడదు. యూ షుడ్ నాట్ బీ అరోగెంట్, నువ్వు చాలా పొగరుగా ఉండకూడదు. అరోగెంట్ అంటే పొగరుగా, కొంత గర్వంగా ఉండడాన్ని మనం అరోగెంట్ అని అంటాము. యూ షుడ్ నాట్ బీ అరోగెంట్, యూ షుడ్ నాట్ బీ సెల్ఫిష్. యూ షుడ్ బీ ఆనెస్ట్, నువ్వు ఆనెస్ట్గా, నువ్వు నిజాయితీగా ఉండాలని మనము చెప్తూ ఉన్నాం. ఈ రకంగా ఉండాలి, పంపించబడాలని ఎప్పుడు వాడతాము చూడండి. రాము షుడ్ బీ సెంట్ టు జైల్ ఇమీడియట్లీ, తప్పకుండా ఆయన జైలుకి పంపించబడాలి. ఇక్కడ షుడ్ బీ ప్లస్ V3 రాసాము. సెంట్. ఇందులో V3 ఎందుకు రాసామంటే ఇది ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. మనం ఫ్రేజ్ మొత్తంగా మనం నేర్చుకుందాము. ఇందులో గ్రామర్కి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు. మనము ఏం నేర్చుకోవాలంటే ఒక వ్యక్తిని పంపించబడాలి అని అన్నప్పుడు మనము వెబ్ యొక్క 3వ రూపాన్ని వాడతామని గుర్తుపెట్టుకోవాలి. మనము రాము షుడ్ బి సెంట్ టు జైల్ ఇమీడియట్లీ, రాము ఒక తప్పు చేశాడు, హీ కమిటెడ్ అ మిస్టేక్, సో ఆయన జైలుకి వెళ్ళాలి అని అన్నాను. ఇమీడియట్గా ఆయన జైలుకి పంపించబడాలి, ఇమీడియట్గా ఆయన్ని జైలుకి పంపించాలి అంటే ఆయన జైలుకి పంపించబడాలి అని ప్యాసివ్ వాయిస్లో చెప్పినప్పుడు హీ షుడ్ బి సెంట్ టు జైల్ ఇమీడియట్లీ అని మనము అంటూ ఉన్నాము. రాము షుడ్ బి టోల్డ్ అబౌట్ దిస్, రాము దీని గురించి చెప్పాల్సింది.
రాము చెప్పాల్సిన అవసరం ఉంది అని నేను అంటున్నాను. రాము షుడ్ బి టోల్డ్ అబౌట్ దిస్. రాము దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉండింది అని అంటూ ఉన్నాము. హీ షుడ్ బి గివెన్ గుడ్ శాలరీ ఫర్ హిస్ వర్క్. ఆయన వర్క్కి ఆయనకు తగిన శాలరీ అనేది ఇవ్వబడాలి. ఆ పని చేసిన ఆ వ్యక్తికి మనము శాలరీ అనేది ఇవ్వబడాలి. ద శాలరీ షుడ్ బి గివెన్ టు దట్ పర్సన్ హూ వర్క్. ఎవరైతే వర్క్ చేశారో వర్క్ చేసిన వ్యక్తికి మనం శాలరీ ఇవ్వాలని అంటూ ఉన్నాం. హీ షుడ్ బి గివెన్ గుడ్ శాలరీ ఫర్ హిస్ వర్క్. ఈ రకంగా షుడ్ బి యొక్క యూసేజ్ని మనం నేర్చుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము షుడ్ హ్యావ్, తప్పకుండా కలిగి ఉండాలి అనే కండిషన్ని మనం షుడ్ హ్యావ్ అంటాము. అదేవిధంగా చేయాల్సి ఉంది అని చెప్పినప్పుడు కూడా మనం షుడ్ హ్యావ్ని వాడుతూ ఉన్నాము. చూద్దాము. ఐ షుడ్ హ్యావ్ సమ్ మనీ. నా దగ్గర మనీ ఉండాల్సింది. ఐ షుడ్ వేర్ మాస్క్. నేను మాస్క్ వేసుకొని ఉండాల్సింది. అదేవిధంగా కలిగి ఉండాలని కూడా వస్తుంది. ఐ షుడ్ హ్యావ్ సమ్ మనీ. నా దగ్గర మనీ ఉండాలి అని అంటున్నాను. ఐ షుడ్ హ్యావ్ మాస్క్. నా దగ్గర మాస్క్ ఉండాలి. ఐ షుడ్ హ్యావ్ శానిటైజర్. నా దగ్గర శానిటైజర్ ఉండాలి అని నేను అంటూ ఉన్నాను. మరి చేయాల్సి ఉండే అని అన్నప్పుడు, పని చేయాల్సి ఉండే అన్నప్పుడు రాము షుడ్ హ్యావ్ మెట్ మీ దట్ డే. ఆ రోజు నన్ను కలిసి ఉండేది ఉంటే బాగుండు అని నేను అన్నాను. గతం గురించి మాట్లాడుతున్నాను నేను. రాము షుడ్ హ్యావ్ మెట్ మీ దట్ డే. ఆ రోజు రాము నన్ను కలిసి ఉండాల్సింది అని అంటూ ఉన్నాను. ఐ షుడెంట్ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ దేర్. ఆ సమయంలో ఏదైతే జరుగుతూ ఉందో ఆ జరుగుతూ ఉన్న విషయాన్ని నేను నీకు చెప్పకుండా ఉండాల్సింది. ఐ షుడ్ నాట్ హ్యావ్ టోల్డ్ యూ. నీకు నేను చెప్పకుండా ఉండాల్సిందని నేను అంటూ ఉన్నాను. ఐ షుడ్ నాట్ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ దేర్. అక్కడ ఏం జరుగుతూ ఉందో ఆ విషయాన్ని నేను నీకు చెప్పకుండా ఉండాల్సింది అని నేను అంటూ ఉన్నాను. అదేవిధంగా షుడ్ హ్యావ్ బీన్. ఎప్పుడు షుడ్ హ్యావ్ బీన్ వాడతాము? షుడ్ హ్యావ్ బీన్ అంటే గతంలో ఉండాల్సి ఉండే అని అన్నప్పుడు. ఎలాగైతే మనము షుడ్ బి రాసామో, షుడ్ బి అంటే ఉండడం అంటే ఉండే స్థితి. చూడండి, ఇక్కడ షుడ్ బి, ఇక్కడ షుడ్ హ్యావ్ బీన్. దీంట్లో ఏం తేడా అంటే హీ షుడ్ హ్యావ్ బీన్ హియర్ విత్ అస్. ఈయన మాతోటి ఉండాలి. ఈయన మాతోటి ఉండాలి అంటే ఈయన మాతోటి ఉండాల్సి ఉంది అని నేను అంటూ ఉన్నాను. హీ షుడ్ హ్యావ్ బీన్ హియర్ విత్ అస్. ఆయన మాతోటి ఉండాల్సింది అని నేను అంటూ ఉన్నాను. అదేవిధంగా షీ ఈజ్ ఎ డాక్టర్. షీ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ హాస్పిటల్ దట్ డే. ఆమె ఒక డాక్టర్. ఆమె ఆ సమయంలో హాస్పిటల్లో ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ హాస్పిటల్. ఆమె హాస్పిటల్లో ఉండాల్సింది, కానీ ఆమె హాస్పిటల్లో లేదో ఏమో తెలియదు మనకి. బట్ షీ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ హాస్పిటల్ దట్ డే. ఆ రోజు ఆమె హాస్పిటల్లో ఉండాల్సింది, కానీ ఆమె లేదు. తేడా ఉంది, అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాము. హీ షుడ్ బీ ఎట్ హోమ్ రైట్ నౌ. ఈ సమయంలో ఆయనే ఇంటి వద్ద ఉండాలి అని నేను అన్నాను. రైట్ నౌ, ఇప్పుడు. హీ షుడ్ బీ ఎట్ హోమ్ రైట్ నౌ. ఇది ఇక్కడ వచ్చేసి షుడ్ హ్యావ్ బీన్. షీ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ హాస్పిటల్ ఎట్ దట్ డే. ఆ రోజు ఆమె హాస్పిటల్లో ఉండాల్సింది. ఇది గతము, ఇది ప్రజెంట్. ఉండాలి అన్నాను, ఇది ఉండాల్సింది. ఇది గతాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇంకా ఉన్నాయి, మనం చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఏం నేర్చుకుందామంటే షుడ్ బీ, షుడ్ హ్యావ్ బీన్ గురించి మనం నేర్చుకుంటున్నాము. షుడ్ బీకి షుడ్ హ్యావ్ బీన్కి తేడా నేను తెలుసుకున్నాం అనుకోండి. తేడా ద్వారా మనం తెలుసుకుంటే షుడ్ హ్యావ్ బీన్ యొక్క యూసేజ్ బాగా అర్థమవుతుంది. చూద్దాం. తినని మనం పంపించాలి. రాముని మనం జైలుకి పంపించాలి అన్నాం. రాము షుడ్ బి సెంట్ టు జైల్. రాముని జైలుకి పంపించబడాలి. రాము జైలుకి పంపించబడాలి అని నేను ప్యాసివ్ వాయిస్లో చెప్తున్నాను. అప్పుడు రాము షుడ్ బి సెంట్ టు ద జైల్. రాము షుడ్ బి సెంట్ టు ద జైల్. రాము జైలుకి పంపించబడాలి అని నేను అంటున్నాను. అదే విషయాన్ని గతంలో పంపించాల్సి ఉండే అని నేను అన్నప్పుడు, గతంలో మనం చెప్పినప్పుడు రాము షుడ్ హ్యావ్ బీన్ సెంట్ టు. రాము షుడ్ హ్యావ్ బీన్ సెంట్ టు ద జైల్. జైలుకి పంపించబడాల్సి ఉండే అని నేను గతంలో చెప్తూ ఉన్నాను. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. రాము షుడ్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ అబౌట్ ఇట్. రాము దాని గురించి నన్ను అడిగి ఉండాల్సింది. రాము షుడ్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ అబౌట్ ఇట్. దాని గురించి అడిగి ఉండాల్సింది. ఇది కూడా గతమే, కాబట్టి మనకి వర్బ్ మూడో రూపం వచ్చింది.
రాము షుడ్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ అబౌట్ ఇట్. రాము దాని గురించి అడిగి ఉండాల్సింది అని నేను అంటూ ఉన్నాను. అదేవిధంగా షుడ్ హ్యావ్ హ్యాడ్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. షుడ్ హ్యావ్ హ్యాడ్ యొక్క అర్థం ఏంటంటే ఉండాల్సింది, గతంలో నేను ఒక వస్తువును కలిగి ఉండాల్సింది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ బిగ్ న్యూ కార్. ఒక కొత్త కార్ ఉంది నా దగ్గర అన్నాను. ఐ హ్యావ్ అంటే కలిగి ఉన్నాను. ఐ హ్యాడ్ అంటే కలిగి ఉండేను గతంలో. అంటే గతంలో నేను కలిగి ఉండాల్సింది అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ హ్యాడ్. రాము ఆర్ ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ కార్. నాకు కారు ఉండాల్సింది అని నేను అంటున్నాను గతం గురించి చెప్పినప్పుడు. ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ ల్యాప్టాప్ ఎట్ దట్ టైమ్. ఐ కుడ్ నాట్ హెల్ప్ యూ ఎట్ దట్ టైమ్. ఆ సమయంలో నా దగ్గర ల్యాప్టాప్ లేదు. అంటే ఆ సమయంలో నా దగ్గర లేదు అని అంటే అర్థం ఏంటంటే ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ ల్యాప్టాప్ దట్ డే. ఇప్పుడు చూడండి, ఐ షుడ్ హ్యావ్ ల్యాప్టాప్ అంటే నా దగ్గర ల్యాప్టాప్ ఉండాల్సింది అని అర్థం. ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ ల్యాప్టాప్ అంటే గతంలో ఉండాల్సింది అని అర్థం. ఇప్పుడు లేదు కాబట్టి నేను హెల్ప్ చేయలేకపోయాను. కాబట్టి ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ ల్యాప్టాప్ దట్ డే. ఐ కుడ్ హెల్ప్ యూ దెన్. ఆ రోజు ఐ కుడ్ హెల్ప్ యూ దట్ డే. ఆ రోజు నేను మీకు సహాయం చేసి ఉండేవాడిని అని నేను అంటున్నాను. షుడ్ హ్యావ్ టు చేయాల్సిన పని. 2+ వర్బ్ ఇన్ఫినిటివ్ వస్తుంది. చూద్దాము. షుడ్ హ్యావ్ టు. షుడ్ హ్యావ్ టు ఎప్పుడు వాడతామంటే యూ షుడ్ హ్యావ్ టు గో. నువ్వు వెళ్ళాల్సింది. ఇక్కడ షుడ్ అంటే తప్పకుండా చేయాల్సిన పనే. అంటే నీకు ఒక ఐడియా ఇస్తున్నారు. యూ షుడ్ గో, నువ్వు వెళ్ళాలి. అదే చూడండి, యూ షుడ్ గో అంటే నువ్వు వెళ్ళాలి, ఒక ఐడియా ఇస్తున్నాం. యూ షుడ్ హ్యావ్ టు గో అంటే ఇంకొంచెం ఎక్కువ, నువ్వు తప్పకుండా వెళ్ళాలని అర్థం. అంటే మస్ట్ అంతా ఎక్కువ కాదు, కొంత ఎక్కువ స్ట్రెస్ చేయడం. యూ షుడ్ హ్యావ్ టు సింగ్, యూ షుడ్ హ్యావ్ టు ప్రాక్టీస్, యూ షుడ్ హ్యావ్ టు వేర్ మాస్క్. తప్పనిసరిగా నువ్వు చేయాల్సిన పని. కాబట్టి యూ షుడ్ హ్యావ్ టు గో, యూ షుడ్ హ్యావ్ టు స్పీక్ అవుట్. వెన్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. అంటే యూ షుడ్ హ్యావ్ టు స్పీక్ అవుట్ అంటే ఇక్కడ నొక్కి చెప్తున్నాను, తప్పకుండా మీరు బయటికి అనాలి అని అంటున్నాను. అలాంటప్పుడు యూ షుడ్ హ్యావ్ టు స్పీక్ అవుట్, యూ షుడ్ హ్యావ్ టు స్పీక్ అవుట్ అని మనము చెప్తూ ఉంటాం. వీ షుడ్ హ్యావ్ టు టాక్ టు ఈచ్ అదర్. మన ఇద్దరం మాట్లాడుకోవాలి అని మనము అంటూ ఉన్నాం. వీ షుడ్ హ్యావ్ టు టాక్ టు ఈచ్ అదర్. మన ఇద్దరం మాట్లాడుకోవాల్సింది అని మనము అంటూ ఉన్నాం. అదేవిధంగా షుడ్ హ్యావ్ హ్యాడ్ టు, ఇది ఎప్పుడు వస్తుంది? ఇది కూడా గతంలో కలిగి ఉండే స్థితిని చెప్పాలనుకున్నప్పుడు మనము షుడ్ హ్యావ్ హ్యాడ్ టుని వాడుతూ ఉన్నాము. ఎలాగా? ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్. నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉండే, కానీ ఆయనే నా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయించుకోలేదు. సి హీ ఫెయిల్డ్. చూసావా, ఆయనే ఫెయిల్ అయ్యాడు. ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్. నేను గతంలో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉండే, గతంలో చేయాల్సి ఉండిన పనిని మనము ఐ షుడ్ హ్యావ్ టు హ్యాడ్ అని అంటూ ఉన్నాం. అంటే గతంలో చేయాల్సిన పని చెప్పినప్పుడు ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్. సి హీ ఫెయిల్డ్. హీ షుడ్ హ్యావ్ హ్యాడ్ టు డిస్కస్ దిస్ మ్యాటర్ విత్ హిస్ మదర్. వాళ్ళ మదర్తో తను మాట్లాడాల్సింది, డిస్కస్ చేయాల్సింది ఈ విషయం గురించి అని గతం గురించి మనం చెప్తున్నప్పుడు హీ షుడ్ హ్యావ్ హ్యాడ్ డిస్కస్ అని మనము అంటూ ఉన్నాము. షుడ్ హ్యావ్ టు హ్యావ్ ఎప్పుడు వాడతాం మనం ఇప్పుడు చూద్దాం. షుడ్ హ్యావ్ టు హ్యావ్ అనేది మన దగ్గర ఉండాల్సింది. అంటే మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అంటే కలిగి ఉన్నాను, హీ హ్యాజ్ అంటే అతను కలిగి ఉన్నాడు, ఐ హ్యావ్ అంటే కలిగి ఉన్నాను, వీ హ్యావ్ అంటే కలిగి ఉన్నాను. వీ హ్యావ్ టు హ్యావ్ అంటే అర్థం ఏంటంటే మనం కలిగి ఉండాలి అని అంటున్నాను. కలిగి ఉండాల్సిన టైం మనం చెప్పినప్పుడు వీ హ్యావ్ టు హ్యావ్ ఆర్ వీ హ్యావ్ టు బీ అని మనం అంటూ ఉంటాము. నవేడేస్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ గుడ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. ఈ కాలంలో మనందరికీ కూడా ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి, కమాండ్ ఉండాలని మనము అంటూ ఉన్నాము. మరి వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ ఎ గుడ్ డిక్షనరీ విత్ అస్. మనందరితోటి ఒక మంచి డిక్షనరీ కూడా ఉండాలని మనము అనుకుంటూ ఉన్నాము. ఫ్రెండ్స్, క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అన్నీ కూడాను 1 by 1 ఫాలో అవుతూ ఉండండి. ఎక్కువగా సెంటెన్సెస్, ఫ్రేజెస్ అన్నింటినీ కూడా అనడానికి ప్రయత్నం చేయండి, లౌడ్గా అంటూ ఉండండి. ఎంత అంటే అంత అలవాటు అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్పోకెన్ ఇంగ్లీష్లో గ్రామర్ ఏమీ నేర్చుకోవట్లేదు. ఎందుకంటే మినిమం ఏవైతే లెవెల్స్ కావాలో వాటి మీద స్ట్రెస్ చేసి ఎక్కువగా డీప్గా వెళ్ళకుండా మనము ఫ్రేజెస్ లాగా నేర్చుకున్నాం అనుకోండి, ఏ కాంటెక్స్ట్లో ఏది వాడతామో ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఫ్రేజెస్ని బాగా అంటూ ఉండాలి. ఇది చేయాల్సిన పని వచ్చినప్పుడు మస్ట్ అనాలి,
గతంలో చేయాల్సి ఉండే, హీ మస్ట్ హ్యావ్ ఆస్క్డ్, హీ మస్ట్ హ్యావ్ ప్లాన్డ్, హీ మస్ట్ హ్యావ్ ప్రాక్టీస్డ్ బిఫోర్ హర్ కాంపిటీషన్. ఆమె కాంపిటీషన్కి ముందు ఆమె ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది అని ఇలా బాగా అంటూ ఉండాలి. అలా అంటూ ఉంటే మనకు రూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, ఇంకా మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఫ్రేజెస్ని బాగా అంటూ ఉండండి, నోటికి బాగా అంటూ ఉండడం వల్ల బాగా వస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా చూసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్, టేక్ కేర్.